హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కన్నంకాయ ఫ్రై చూద్దాం. ఇది చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను 1 kg తీసుకున్నాను. వీటికి ఉన్న ఫ్యాట్ అంతా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వాటర్ లేకుండా డ్రైనర్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు వేసుకోండి. ఇవన్నీ బాగా కలపాలండి. ఇలా ఉప్పు, కారం, పసుపు ముందుగానే వేసి బాగా మిక్స్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా జ్యూసీగా, చాలా టెండర్‌గా ఉంటుందండి. చూసారా ముక్కకి ఎలా ఉప్పు, కారం బాగా పట్టినాయో. ఇప్పుడు ఇదొక 30 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ పెట్టుకుందాం స్టవ్ మీద. పెట్టుకుని దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా బాయిల్ బాగా అయ్యేలాగా చూసుకోండి వాటర్‌ని. ఇలా బాగా బాయిల్ అయ్యాక వాటర్ ఇందాకడ మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని వీటిలోకి ట్రాన్స్‌ఫర్ అయ్యి ముక్క అనేది 100% ఉడికిపోయేలాగా చూడండి ఎలా ఉడుకుతుందో, అలా ఉడికేలాగా చూసుకోవాలి. అలాగే వాటర్ అనేది అస్సలు డ్రైన్ చేయకూడదండి. మొత్తం వాటిలోనే ఇంకిపోవాలి. చూడండి ఇక్కడ ఎలా ఇంకిపోయిందో వాటర్ అనేది ముక్కకు ఉప్పు, కారం అప్పుడు బాగా పట్టుకుంటది. ఒకవేళ కనుక మీరిది కుక్కర్‌లో చేయాలంటే చిన్న గ్లాస్ వాటర్ ఏసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి. నెక్స్ట్ స్టెప్ కోసం ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్‌లో బాగా వేగాలండి. చూడండి ఎలా ఫ్రై చేస్తున్నానో. చూసారా ఇక్కడ ఎంత బాగా ఫ్రై అయిందో పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయాక దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ వేయండి. నెక్స్ట్ గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు వేసుకోండి. ఇందాకడ మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు ఉప్పు, కారం కొంచెం వేసుకున్నాము. కాబట్టి ఇక్కడ చూసి మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న మసాలాలు ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన అంతా పోయేలా వేయించుకోండి. ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్‌ని ఈ మసాలాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఈ మసాలా అంతా ముక్కకి బాగా పట్టించాలి. కాబట్టి బాగా కలుపుకోండి. ఈ రెసిపీ చాలా బావుంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు. లాస్ట్‌లో మసాలా అంతా పట్టింది అని మనకు అనిపించాక కరివేపాకు వేసుకోండి. లాస్ట్‌లో కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది కరివేపాకుది కూరకు చాలా బావుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కూర అంతా అయిపోయిందండి. దించేసే ముందు కొత్తిమీరతో నేను గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే అండి. చాలా ఈజీ, తక్కువ టైంలో అయిపోయే చికెన్ కందనంకాయ ఫ్రై రెడీ అండి. మీరు ఒకసారి చేసి చూడండి.